ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎప్పుడైనా మీకు తగిలారా? కొంతమంది ఉంటారు, కాసేపు హ్యాపీగా ఉంటారు, కాసేపు చాలా కోపంగా ఉంటారు, కాసేపు సైలెంట్గా ఉంటారు. హ్యాపీ, కోపము, సైలెంటో ఇదేది మనకు అర్థం కాదు. ఏమైందని మనం అడిగితే నథింగ్ అంటారు. మనమే ఊహించుకోవాలి. కొన్నిసార్లు అయితే కనుక మీకు తెలిసి ఉండాలి అంటారు. మనం తలకిందులు అవుతూ ఉంటాం. ఏం జరిగింది, మనం ఏమైనా తప్పు చేసామా, సో గింజుకుంటూ ఉంటాం, మనం గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. లేదా గెస్ చేయండి అంటారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాక మనం సాల్వ్ చేసేదేంటి? నోతే చెప్పొచ్చు కదా. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పాలంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో సంథింగ్ బ్యాడ్ మూడ్లో ఉన్నారులే అని చెప్పేసి లైట్ తీసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. దయచేసి అడ్జస్ట్ కావద్దు, అది డార్క్ సైకాలజీ. ఒక మనిషిని గిల్ట్ గురి చేయడం ద్వారా, మనల్ని యాంగ్జైటీకి గురి చేయడం ద్వారా, వాళ్ళ మూడ్స్తో మనల్ని ఆడుకోవడం ద్వారా మన మీద కంట్రోల్ సాధించడానికి ఆడే ఒక మైండ్ గేమ్ ఇది. కాబట్టి ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నా, కాసేపు సంతోషంగా ఉన్నా, కాసేపు సైలెంట్గా ఉన్నా, కాసేపు పక్కకెళ్ళి రిజర్వ్డ్గా ఉన్నా, సింప్లీ ఏమీ పట్టనట్లు, ఏమీ రెస్పాండ్ కాకుండా, రియాక్ట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ చూడండి. కాసేపటికి వాళ్ళకే తాము ప్లే చేస్తున్న మైండ్ గేమ్ పని చేయటం లేదని చెప్పేసి అనే భావన వచ్చాక ఇక మనతో ఆడుకోవటం ఆపేస్తారు. సో ఫాలో ఇట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్.